కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామంలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సంక్షేమం ప్రతి కుటుంబానికి, అభివృద్ధి ప్రతి గ్రామానికి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, పీఏసీఎస్ చైర్మన్ జ్యోతి వేణు, మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోనమనేని లోకేష్, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు గమిని ప్రసాద్, గమిని కృష్ణారావు, క్లస్టర్ ఇన్ఛార్జి మన్నం శాషయ్య, మందలపు రామాంజనేయులు, బెల్లంకొండ రామచంద్రరావు, జ్యోతి వెంకటరత్నం, పైడిపగ నాగేశ్వరరావు, బోడిపగ సుబ్బారావు, గమిని ఆంజనేయులతో పాటు మండల, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఇటు దగ్గరికి వెళ్ళాలి సార్ దగ్గర. ఎన్ని చేస్తావారండి? సార్ ఒకసారి ఓకే సార్ ఒకసారి ఓకే. అన్నయ్య కొంచెం సైడ్ జరగాల, సార్ కనపడట్లేదు. పడిది సార్ మాట్లాడి ఇదే వారంలో చెప్పండి.
ఓకే సార్ సార్ వెనకే రెడీరా సార్ సార్ ఒకసారి కళ్యాణ్ ఇచ్చికి అది మెయిన్ వాటర్ చిన్న చిన్నగా కానీ మొత్తం అయిపోయినాయి ఎక్కువ రన్నింగ్ అయ్యేది గవర్నమెంట్ స్థలం అయితే ఓకే దీనికంటే 3-4-5 లక్షలు కావాలి అంతే కదా అడిగేస్తారు వాళ్ళు రేట్ అడుగుతున్నారు అదే ఏదో అడుగుతున్నారు సరే ఏం కావాలి ఇప్పుడు పెట్టుకో 1-1 అలా जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। ఓకే
అంటే ఎటువైపు అయితే ఆక్రమణ అటువైపు పెట్టేసుకుంటే బాగున్నట్టు అది 1 లక్షలు పెట్టేసి ఆక్రమణ పెట్టి ముందు అడ్డు పెట్టి ఇంటికి వస్తుంది. ఓకే సార్. తర్వాత మనం స్టార్ట్ చేసే ముందు చూసుకుంటే కమ్యూనిటీ హాల్ ఎక్కడ ఎక్కడ చూపించలేదా మనకి వచ్చినప్పుడు? ఏంటి కమ్యూనిటీ హాల్? తర్వాత 2 సంవత్సరాల కాలం పూర్తయింది. 2 సంవత్సరాల కాలంలో బ్రీఫ్ గా చెప్పండి. తర్వాత ఏమి చేసామో అని ప్రజలకు వివరిస్తూ ఇంకా ఆ ఇచ్చిన హామీల్లో ఇంకా ఏమి చేయలేదో ఇంకా త్వరలోనే చేస్తామని తెలియజేస్తూ మీకు ఇంకా 7 సంవత్సరాలని తెలుసుకుంటూ పక్కన అధికారులని ఎండిఓ గారిని ఏఈని పంచాయతీ సెక్రటరీని అందరినీ కూడా వెంటబెట్టుకుని అందరినీ వెంటబెట్టుకుని జనాభా సమస్యల్ని గ్రామంలోనే పూర్తి చేస్తామని, అంటే రోడ్డు ఎక్కువ వాటి ఎన్ని రోజుల్లో మనం చేయగలము ఆ ప్రాబ్లమ్స్ అనేది ప్రజల ముందుకు ఎప్పుడు ప్రజలతోనే అనుసంధానంగా రాజకీయ నాయకులు ఉండాలి అనే ప్రక్రియలో భాగంగా ఈరోజు కార్యకర్తలు తెలియకట్టుగా వాటిని పరిశీలించి ఆలోచించడం జరిగింది. అదేవిధంగా కూడా ఇంకా ఏమి కావాలి, ఏం చేశారనేది తెలియజేయడానికి ఈ గౌరవ శాసనసభ్యుల వారికి మెజారిటీ ఇచ్చారు. సర్వే అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు సర్వే చెప్పదు ఎవడు వేసాడు, ఎవడు లెటర్ ఇస్తే వచ్చింది. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చుకోవాలి కదా. మీరు చెప్పిన వాళ్ళు మరి ఎందుకు చేసి అలాంటి వాళ్ళు తెచ్చుకున్నారు? శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి,
వేదికైనటువంటి పెద్దలకు ఇక్కడ ఇచ్చేటువంటి గ్రామ సభలు కూడా నా నమస్కారాలు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాటర్ అంటే అమలు చేస్తా ఉన్నారు. అవన్నీ మీరు పేపర్లో టీవీలో చూస్తా ఉన్నారు. మరి మన గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి ఉద్దేశం మీ అందరికీ ఉంటుంది. అయ్యే దాంట్లో పెట్టమన్నారు పెట్టుకున్నారు. సర్పంచ్ కానివ్వండి, ఎంపీడీసీ కానివ్వండి, ఏదైనా మండల పరిస్థితి కూడా కలిసి ప్రజలు ఉన్నందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కొంచెం రాత్రి జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు గ్రామానికి స్వయంగా వచ్చి ఏమన్నారు కదా మొత్తాలు అందరు ఎప్పుడు అవి అయిపోయినాయి. అవి వస్తే వచ్చినట్టు లేకుంటే లేదు. ఆల్రెడీ ఇచ్చేసారు. ఇక్కడ కాదులే మాట పెండింగ్ బిల్స్ అన్ని ఎప్పుడో కంప్లీట్ చేసాం కదా. జరిగినాయి అయిపోయినాయి, జరగని లేవు. ఇప్పుడు పిలిపించి అందరితో మాట్లాడు. వర్షం పడితే ఇప్పుడు పల్లె రోడ్డు పెట్టారు, అది ఎక్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మీరందరూ కూడా ఐక్యంగా పాటుపడి ఈ గ్రామన పార్టీ అభ్యర్థులు తెలియజేసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంటింటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడరు మనం ప్రసాద్ గారు, ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా సుబ్బారావు గారు, దాని తర్వాత ఏడుకొండలు సెక్రటరీ గారు, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు, దాని తర్వాత శేషయ్య గారు, దాని తర్వాత ఎన్ఎస్ఆర్ శ్రీనివాస్ గారు, దాని తర్వాత రాఘవ గారు, పలామల్లి లీడర్ రాఘవరావు గారు, ఇక్కడ విచ్చేసిన గ్రామ లీడర్లు గమని ప్రసాద్ గారు, జ్యోతి వేణు గారు, కృష్ణారావు గారు, రామాంజనేయులు గారు, వెంకట రత్నం గారు, బెల్లంకొండ రామచంద్రరావు గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2 సంవత్సరాలు అయినా ఈ 2 సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు చేశాము, ఏ కార్యక్రమాలు చేయబోతున్నామనే చెప్పడానికి, ప్రజల సమస్యలు, ప్రజల్ని కలవడానికి ఈరోజు మన గ్రామంలో వచ్చి ఇంటింటికి తిరిగాము. ఎలక్షన్ టైంలో అనేక సమస్యలు మీరు తీసుకొని వచ్చారు. దాంట్లో ఎలక్షన్లో చెప్పిన కొన్ని హామీలు దగ్గర ఒక 70-80% హామీలు తీర్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మీ ఊర్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు మన ప్రభుత్వం వస్తే దాన్ని రద్దు చేస్తామన్నాం, అది రద్దు చేశాము. దాని తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కి పెంచి 4, 6, 10, 15 అర్హత బట్టి ఇస్తూ ఉన్నాము. దాని తర్వాత తల్లికి వందనం, ఇంతకుముందు ఇంట్లో ఒకరికి ఇస్తే ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ, 4 ఉన్నా కానీ, 5 ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అడగకుండానే స్త్రీశక్తి అని స్త్రీలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము. దాని తర్వాత అన్నదాత సుఖీభావాన్ని ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఇస్తున్నాము. అదే కాకుండా ఇతర కార్యక్రమాలు ఏంటిదంటే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు, దాని తర్వాత గీత కార్మికులకి మద్యం షాపులు ఒకటి ఇవ్వటము, అలాంటి మత్స్యకారులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను. అంటే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని కార్యక్రమాలు చేశామనేది మీకు తెలియజే. తర్వాత తల్లికి వందనం 10,000 కోట్లు. అదే కాకుండా ఎలక్షన్ ముందల రోడ్ల సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని గతుకులు, ఇటు R&B రోడ్లు కానీ, CC రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో
దగ్గర దాపు 110 కోట్ల రూపాయలు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఆర్ఎన్బి రోడ్లు కూడా ఒక 20 కోట్ల రూపాయలు. అంటే మీ అందరికీ తెలుసు, చీమకుర్తి గ్రానైట్ దగ్గర పెద్ద పెద్ద గుంతలు ఉంటే అవి కూడా ఒక 2 కోట్ల రూపాయలతో అవన్నీ నీట్గా చేసి పెట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు మనము చెప్పినట్టు చేశాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చెప్పారు కాబట్టి మీ అందరూ ఓటేసి దగ్గర దాపు 164 సీట్లు గెలిచాము. చెప్పినట్టే మీ నమ్మకం ప్రకారం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనం చేసిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, మన కాన్స్టిట్యున్సీ మన చీమకుర్తి మండలానికి వస్తే రాబోయే కాలంలో అంటే వచ్చే ఒక 2-3 నెలల్లో మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు ఒక 30 కోట్ల రూపాయలు మండల్ పార్టీ సీసీ రోడ్లు వేస్తున్న సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదంటే ఈరోజు ఇంటింటి కార్యక్రమంకి వెళ్ళాము. ఇటు మన ఎలక్షన్ టైంలో క్రిస్టియన్ పాలెంలో చర్చ్ అడిగారు వాళ్ళు. మేము ఈరోజు మళ్ళీ అక్కడ వెళ్ళాము. చర్చికి ఖచ్చితంగా వాళ్ళు ఏమి చెప్తే ఒక 10 చర్చ్ కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అది 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా కానీ అతి త్వరలోనే అది కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దాని తర్వాత రెండో విషయానికి వస్తే, ఇందాక వెళ్ళినప్పుడు చాలా సైడ్ డ్రైన్స్ అడిగారు ఇటు ఎస్సీ కాలనీలో. సో దానికి కూడా ఒక 20 లక్షల రూపాయలు ఆల్రెడీ ఒక 8-9 లక్షలు పెట్టారు. అది పెంచి ఒక 20 లక్షల రూపాయలు సైడ్ డ్రైన్స్కి దీనికి మనం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దాని తర్వాత పల్లెలో బరియల్ గ్రౌండ్లో దానికి ఫెన్సింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ ఫెన్సింగ్ ప్రాబ్లంకు కూడా ఫెన్సింగ్ చేసి దానికి కూడా ఒక 10 లక్షలు అయితే అది కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. రైతులు చాలామంది పొలాల రోడ్లు అడిగారు. ఇప్పుడు మన వెబ్సైట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి చెప్తే పొలాల్లోకి ఏ పొలాల రోడ్లు కావాలో దాన్ని అప్లై చేసుకోమన్నారు. మీరందరూ అప్లై చేసుకుంటే వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ ప్రకారంగా అవి కూడా చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. నేను 5 లక్షలు మీ ఊరికి టెండర్ స్టేజ్లో ఉంది. అవి అవసరమైతే ఇంకొక 40 లక్షలు పెంచి ఇక్కడ ఉన్న సమస్యలు సీసీ రోడ్లు కూడా అతి త్వరలోనే, అంటే ఇవన్నీ మాటలు ఏంటిదంటే ఏదో ఉత్తగా చెప్పడం కాదు, చేతిలో డబ్బులు పెట్టుకొని మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. సో వీళ్ళు ఎస్టిమేషన్ వేసిన వెంటనే ఒక 80 లక్షలు మీ ఊరికే మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇతర ముఖ్య సమస్యలు ఉంటే చెప్తే అవి కూడా చేస్తాం. ఏది నీళ్లు లీకేజ్ అన్నారు, ఆ పంచాయతీ సెక్రటరీ చెప్తే ఆ నీళ్లు లీకేజ్కి ఆర్డబ్ల్యూసీఐతో చెప్తే అవన్నీ ఏదైనా ఉంటే ఒక 5-10 లక్షలు అయితే అవి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాము. అదే కాకుండా వచ్చే ఒక నెల రోజులలో ఉన్న కాలువలన్నీ క్లీనింగ్ చేపించి, అంటే అది ఒక 2-3 లక్షలైనా కానీ క్లీనింగ్ చేపించి చేయాలని అది కూడా కోరుకుంటాం. ఆ పర్మిషన్ కూడా అతి త్వరలోనే చేపిస్తాము. సో నేను చెప్పేది ఏంటిదంటే, నువ్వు గ్రావెల్ రోడ్ అంటే నేను చెప్పాను, పొలాల రోడ్ అంటే గ్రావెల్ రోడ్డే. మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మీ దగ్గర వెళ్ళేసి అవన్నీ పెట్టుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు జెన్ఆర్ఈజీఎస్లో ఇస్తానని చెప్పారు, అవి కూడా శాంక్షన్ చేస్తాము. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అనుకున్న దానికన్నా ఎక్కువే చేశాము. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. తల్లికి వందనాలు, స్త్రీలకి ఫ్రీ బస్సులు, దాని తర్వాత రైతులకి 20,000, దాని తర్వాత గ్యాస్లు 3 సిలిండర్లు, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నా కానీ మీ అందరికీ చేశారు. మన అభివృద్ధి ఫండ్ కూడా ఇందాకనే చెప్పాము, ఎందుకంటే ఇప్పుడు వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి ఒక 80 లక్షల రూపాయలు పెట్టిస్తాం. వీళ్ళు అడిగినాయన్నీ మేము ఎలక్షన్లు చెప్పినాయని చేపిస్తాము. అది కూడా ఒక 2 నెలల లోపలనే టెండర్ని పిలిపిస్తారు. ఇంకేమన్నా ముఖ్య విషయాలు ఏమన్నా ఉంటే, ఏదైనా చిన్న చిన్న పనులు మీరు కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా చేసి పెడతామనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, రాబోయేది పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. మేము ఇన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం, చేయబోతున్నాం.
అందుకని ప్రజలందరూ గమనించుకొని మన ప్రభుత్వంతో నాతో బాగుండే క్యాండిడేట్ని మీరు ఎలక్షన్ చేసుకుంటే ఈ అభివృద్ధి అన్ని స్మూత్గా జరుగుతాయి. ఎందుకంటే రేపు చర్చ్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ స్మూత్గా ఉండాలి. ఇవన్నీ స్మూత్గా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కువ ఇటు తల్లికి వందనమైనా కానీ, అన్నదాత సుఖీభవ రైతులకైనా కానీ, పెన్షన్లైనా కానీ పార్టీలు అతీతంగా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. రేపు రాబోయే కాలంలో కూడా మాతో బాగుండే వ్యక్తులు, పని చేయాలనే వ్యక్తులు మీరు ఎన్నుకుంటే మేము కూడా వాళ్ళతో కలిసి ఉత్సాహంగా పనిచేసి మీ గ్రామ అభివృద్ధి కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడున్న నాయకులు దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు పనులు అడిగి పనులు చేపించుకొని రేపు మంచి ఓట్లతో మెజారిటీగా గెలిచే విధంగా మీరు అందరూ ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా మీ ఊర్లో ఎక్కువ చేయలేదు. సో ఒక వారం లోపల అందరూ గట్టిగా 100% చేయాలని కూడా కోరుతున్నాను. లోకేష్ ఏడుకొండల అంతా కొత్త డబ్బులు అడగటం కాదు, పనులు కూడా చేస్తేనే వాళ్ళు డబ్బులు ఇచ్చేది. సో ఇవన్నీ చేస్తున్నాము. సో ఒకటి చేయందంటే ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి మీ పల్లెల్లో జరుగుతుంది. రాబోయే 1-2 నెలల్లోనే 80 లక్షల రూపాయలు వర్కులు మీ ఊరు వరకే జరుగుతాయి. దాని తర్వాత పొలాల రోడ్లు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, మీరు అటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, ఏదో విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఏదో ఫండ్స్ తీసుకొని వచ్చి బాగానే పనులు చేస్తారని ఉద్దేశంలో మాకు ఓటేశారు. దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నాం. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. పంచాయతీ ఎలక్షన్ గట్టిగా చేయండి. ఈ ఊరి జనాలకి అభివృద్ధి కోరే వ్యక్తుల్ని, మంచోళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్నుకోవాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.